అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు చక్కటైన కూర. ఏం కూర తెలుసా? గుత్తు టమాటా మసాలా కర్రీ. ఏమ్మ చక్కగా చేసుకుందరు కానీ రెండు బంగారం చూసి చాలా అంటే చాలా బాగుంటుంది. పెట్టుబడి తక్కువ, రుచికి రుచి. ఓకేనా బంగారం? ఇవన్నీ పేరు చేశానని కంగారు పడకండి. ఇది మామూలుగా షూటింగ్ లేదనుకో 3 నిమిషాల్లో వండేస్తాను. మీ అందరికి అర్థమయ్యేలా చూపించాలని చెప్పి ఇంత మెటీరియల్ పెట్టానమ్మా. ఇదిగోరా, 1/4 కిలో టమాటాలు చూసారా ఎలాగున్నాయో? ఈ సైజు తెచ్చుకోండి, 4 ముక్కల కింద కోసుకోండి. ఓకేనమ్మా? ఇదిగో ఇది తీసేస్తే పొట్టు వదిలేస్తుంది అన్నమాట. ఇప్పుడు మన గుత్తొంకాయకి ఎలాగా అలా మాట, దానికి పొట్టు ఉండాలి. 1/4 కిలో టమాటాలమ్మా, ఇదే సైజు ఉండాలి, చిన్న నిమ్మకాయ సైజు ఉండాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కూడా గుత్తు కింద కోసుకోండి ఇలాగా. ఓకేనమ్మా? మనం ఇందులో వేసుకుని అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు, అమ్మ ధనియాల పౌడర్, ఇక్కడికి ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, దాని సౌరుసు రావడానికి కొద్దిగా చింతకాడ, అదిగోనమ్మ నిమ్మకాయలో సగం. ఏమ్మ ఇదిగో ఇప్పుడు మనం ఇందులో ఒక రుచి వచ్చేది ఏంటంటే మసాలా కర్రీ అని చెప్పాను కదా. ఇదిగో నువ్వుపప్పు, పల్లీలు. ఇది వేపించేసుకున్నాను, ఎక్కువ ఈ వీడియో అవుద్ది అని చెప్పి వేపించుకున్నాను అనమాట. పల్లీలు, నువ్వుపప్పు, ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, ఒక్క మరాఠీ మొగ్గ. ఓకేనమ్మా? ఇవి కూడా ఒక కేపు రానివ్వాలి, నూనెలో కాదు మామూలుగా వేయించుకోండి అంతే. ఇది కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే పచ్చి కొబ్బరి. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఇవి ఒక్కసారి పట్టట్టుకుందాం. 2 జీడిపప్పు అద్దలు వేస్తాను అందులోకి సౌరుసు రావడానికి. ఓకే బంగారం? చూడండి, ఎక్కువ ప్రాసెస్ అని అనుకోవద్దు. ఇగో 4 జీడిపప్పు అద్దలు వేసాను. ఇది నేను పొయ్యి అంటించేసుకుంటాను. అదిగోరా, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసేసుకుందాం. అది ఆడుకుని వచ్చేటప్పటికి ఇది మగ్గుద్ది. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అమ్మా. అది మగ్గుతూ ఉంటుంది. నేను ఇది కొంచెం మిక్సీ పట్టుకుంటాను టమాటా. ఓకేనమ్మా? ఇదిగో ఆడుకున్నాను రా, చక్కగా వచ్చింది చూసారా, మంచి కమ్మదానం. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ సన్నంగా నిలువుని తరగండి అమ్మా, సీరికలు. ఇది మన చికెన్ కర్రీ మీద సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? ఇలా పెట్టేసుకోండి. ఈ సైజు ఉంటే భలే లక్కీగా దొరికినాయి నాకైతేని. అయిగో 1/4 కిలోనే. వెనకాల దొడ్డు ఉంది మాకు. ఇది కర్ణాటక ఇత్తనం, ఇవి బెంగళూరు కాయల్లా ఉన్నాయి వచ్చును. ఇలాగా మూత పెట్టేసుకోండి అమ్మ, సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గుద్దన్నమాట. ఇదిగో నేను ఇలా రాయి పెట్టేస్తాను అనమాట సిమ్లో. తందూరి రొట్టికి బాగుంటుంది, సూపర్ ఉంటుంది అమ్మ. కారం వేసుకున్నానే, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అందులో వేసాను కదా నేను ఉంచుకున్నాను. ధనియాల పౌడర్, పసుపు, కొత్తిమీర కూడా వేసేస్తున్నా, కరివేపాకు కూడా. ఇది రోటీలో చాలా బాగుంటుందిరా. ఉల్లిపాయ చూసారా అలా కోసుకుంటే మనకి గ్రేవీలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకుందాం. నువ్వుపప్పే రుచి. ఇది మళ్ళీ మిక్సీ కడిగేసుకుని వాటర్ పోసుకుంటాం, అందులో పోసేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు.
కర్ణాటక కారం వలనమ్మ రంగు అదిరిపోతుందన్నమాట. అది ఈ పచ్చిమిరపకాయ ఘాటు ఉండదురా, స్వీట్లు ఇవి, అందుకని 2 ఎక్కువ వేసాను. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఏదో కుడుకుడికేటప్పటికి టమాటాకాయలు మగ్గిపోతాయి. చింతపండు కూడా వేసేసుకుందాం. దీంతోనే రుచి, సౌరుచి. మన మసాలా వేసినప్పటికీ కొద్దిగా చింతకాడ వేసుకోవాలి. ఓకేనమ్మా? ఓకే, ఇదొక దెబ్బ తగిలేక చూపించాను. ఓకే బంగారు. ఓకేనమ్మా, ఒక్కసారి చక్కగా మళ్ళీ తిప్పుకోండి. ఇలాగా నూనె ఇలా మగ్గిపోతాయి అన్నమాట. ఈ సైజు ఉంటే సూపర్ ఉంటుందిరా. గుత్తి దొండకాయ, గుత్తి వంకాయ, గుత్తి అరటికాయ. గుత్తి దొండకాయ చూపించలేదు, మసాలా కర్రీ చూపించాను మీకు బంగారం. అంతే, కొద్దిగా మగ్గనిస్తే ఓకేనమ్మా. సిమ్లో పెట్టుకోండి చక్కగా. ఇది కూడా ప్రయాణంలో బాగుంటుంది, రొట్టెలో గట్టని పాడవదు కూర. ఎందుకు పాడవదు? చింతకాడ వేసాం కాబట్టి పాడవదు. అది పులుపు ఉన్నది ఏదైనా సరే ప్రయాణంలో బాగుంటుంది. చూసారా? అది ఇప్పుడు మనం రేగిపోని నూనెలో ఏగితే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. ఇది నేను ఏం చేస్తాను తెలుసా? నాకు చట్నీ చేస్తాను పండుబాబుకి. ఈ ఆయిల్ ఏం పాడవదు. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటాను, నాకు వేస్ట్ అవ్వదు. అదిగో చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ బయటకు వస్తుందంటే కూర రెడీ అవుతుందని అర్థం. ఓకేనమ్మా? అది ఇప్పుడే చూసుకోండి, ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. అమ్మా, నేను గరం మసాలా వేయలేదమ్మా, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ వేసేసాను. దాల్చిన చెక్క, ధనియాలు, కొబ్బరి అన్నీ వేసుకున్నాను. అమ్మా, గరం మసాలా అక్కలొద్దు. ఇలా పోసుకుందాం. ఒక్కసారి ట్రై చేయండి, మనకు నచ్చింది అనుకో మళ్ళీ మళ్ళీ వండుకోవచ్చు. అంతే, సరే. ఉప్పు చూసుకుంటా. సూపర్. అది ఆయిల్ అలా వదిలేయాలి బయటికి. ఓకేనమ్మా, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. కర్రీ తయారైపోయింది. చక్కగా రైస్లోకి, రొట్టెలోకి సూపర్. ఇది పెద్ద పెట్టుబడి కదా, అన్నీ మన ఇంట్లో ఉండేవి. మీకు నేను చూపించాలని చెప్పని గిన్నెలు పెట్టాను, కానీ ఒకదాని వెనకాల ఒకటి మనం వేసేసుకుంటాం ఇంట్లో అయితేనే. ఓకేనమ్మా? అది మాట. అదిగో చాలు, ఈ గ్రేవీ ఉండాలి కదా మరి. చక్కగా ఇది ఆయిల్లోనూ మగ్గిపోయింది కదా, టమాటా పెద్ద ఉడికే టైం ఇవ్వదు. అంతే. ఓకే బంగారం. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా చూస్తున్నారు. రోజు ఏమి చెప్పాలంటే చెప్పాలి, నా బాధ్యత అమ్మా. అందుకని నేను అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి చిన్న చిన్న ఇవి. ఇది పెద్ద పెట్టుబడి ఏం కాదు. పిల్లలకు కూడా వెరైటీగా వండడం ఇష్టం. ఎందుకంటే పిల్లల గురించి, ఇది మన గురించి కాదు. వాళ్ళకి వెరైటీగా కాలేజీలకు వెళ్ళి కొత్తగా వెళ్ళి పిల్లలకి రోజుకు ఒక వెరైటీ వేసి పెడితే ఆనందంగా, చూడండి మీ మమ్మీ వేసిన కూర వేయకుండా, చూడండి అప్పుడు అనేవారు కట్టిన బట్ట కట్టకుండా కడుతున్నారు అనేవారు. అలాగా ఈ వేళ వేసిన కూర రేపు వేయకుండా అలా వేసామనుకో చక్కగా బాగుంటుంది. ఏమ్మా, మరి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందంగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం. బై బాయ్.